ఈ విశ్వంలో మనకు తెలిసినంత వరకు మనుషులు బతుకుతుంది భూమి మీద మాత్రమే. అయితే మనకంటే బుద్ధిజీవులు వేరు గ్రహాల మీద కూడా నివసిస్తున్నారనే వార్తలు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నాయి. వీటి మీద హాలీవుడ్తో పాటు మన దగ్గర కూడా బాలీవుడ్లో కూడా చాలా సినిమాలే వచ్చాయి. ఏలియన్స్, ఫ్లయింగ్ సాసర్ వంటి యూఎఫ్ఓలలో అంతరిక్షం నుంచి భూమి మీదకు వస్తారని నమ్ముతూ ఉంటారు. చాలామంది తమకు యూఎఫ్ఓలు కనిపించాయని కూడా చెప్తారు. అమెరికాలోని సెక్టార్ 51లో ఏలియన్స్ మీద రహస్యంగా ప్రయోగాలు జరుగుతుంటాయని, అక్కడకు ఏలియన్స్ వస్తుంటాయనే నమ్మకం చాలామందిలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక డిక్లాసిఫైడ్ CIA ఫైల్ ఒకటి ఉక్రెయిన్ వేదికగా ఏలియన్స్, రష్యా సైనికుల మధ్య జరిగిన కోల్డ్ వార్కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తుంది. దీనిలో ఉన్న విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ డాక్యుమెంట్ని 2000 సంవత్సరంలో డిక్లాసిఫైడ్ చేశారని కెనడియన్ వీక్లీ వరల్డ్ న్యూస్, ఉక్రెయిన్ పేపర్ హోలోస్ ఉక్రెయిన్ని ప్రచురించాయి. దీనిలో ఉన్న దాని ప్రకారం సైనికుల బృందం ఒకటి ఫ్లయింగ్ సాసర్ మీదకు కాల్పులు జరిపింది. దాంతో ఆగ్రహించిన ఏలియన్స్ సుమారు 23 మంది సైనికులను రాళ్లుగా మార్చి అక్కడి నుంచి పరారైనట్లు డాక్యుమెంట్ వెల్లడించింది. దీనిపై CIA సుమారు 250 పేజీల KGB రిపోర్టును విడుదల చేసింది. 1991లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు, ఫోటోలతో పాటుగా ఏలియన్స్ అటాక్ తర్వాత రష్యా సైనికులు ఎలా కుప్పకూలారో కూడా ఈ 250 పేజీల డాక్యుమెంట్లో వివరించారు. సైనికులంతా రాళ్లుగా మారిపోయారని నివేదికలో చెప్పుకొచ్చారు. అమెరికన్ ఏజెంట్ ఒకరు దీని గురించి మాట్లాడుతూ గ్రహాంతరవాసుల ప్రతీకారం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దృశ్యాలు చూస్తే అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చారు. నివేదికలో ఉన్న దాని ప్రకారం ఉక్రెయిన్లో ఉన్న రష్యా సైనికులు ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో ఉండగా సాసర్ షిప్లో ఉండి భూమికి అతి సమీపంలో ఎగురుతున్న ఒక స్పేస్ షిప్ని గుర్తించారు. ఆ బృందంలో ఉన్న ఒక సైనికుడు ఆ UFO మీదకు ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణిని సంధించాడు. దాంతో UFO కుప్పగూలింది. ఆ సమయంలో దాని నుంచి చాలా చిన్నగా ఉన్న 5 మానవ రూపాలు బయటకు వచ్చాయి. వాటి తలలు చాలా పెద్దగా ఉండటమే కాక వారి కళ్ళు చాలా పెద్దగా నల్లగా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ గ్రహాంతరవాసులు ఒక గ్రూపుగా మారి అందరూ కలిసిపోయి ఒకే గోళాకార వస్తువుగా మార్పు చెందారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ఆ గోళాకార వస్తువు పరిమాణం అంతకంతకు పెరుగుతూ ప్రకాశవంతమైన వెలుగును విరజిమ్ముతూ నింగులోకి దూసుకుపోయిందని ఈ తతంగాన్ని చూస్తున్న సుమారు 23 మంది సైనికులు రాళ్లుగా మారిపోయారని నివేదికలో వెల్లడించారు. KGB ఫైల్లో పొందుపరిచిన వివరాలు నిజమే అయితే ఆయుధాలు, సాంకేతికతకు సంబంధించి గ్రహాంతరవాసుల గురించి మనం ఊహిస్తున్న దానికన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారని CIA తెలిపింది. 1989, 1990 సంవత్సరాల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుని ఉంటుందని కెనడియన్ వీక్లీ వరల్డ్ న్యూస్ అంచనా వేసింది. దీని గురించి తొలిసారి 1993లో ప్రచురించింది.